నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ప్రభుత్వాలు, వ్యవస్థలు, సంస్థలు చెప్పే కారణాలు చాలా నమ్మశక్యంగా ఉంటాయి. మనకు తెలియకుండానే సమ్మతి ప్రకటన చేసేస్తూ ఉంటాం. అధికారం అనేది సమర్థనను అద్భుతంగా తయారు చేస్తుంది. అందుకు ప్రబలమైన ఉదాహరణ ఇటీవల హైడ్రా చీఫ్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారి వివరణ అని చెప్పాలి. చాంద్రాయన్గుట్ట ఎమ్మెల్యే మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ నిర్వహిస్తున్న కాలేజీని సల్కం చెరువు బఫర్ జోన్లో నిర్మించడంపై నోటీసులు ఇచ్చామని, కాలేజీని కూల్చడం వల్ల 10,000 మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందంటూ ఓ క్లారిఫికేషన్ ఇచ్చారు. కేజీ నుంచి పీజీ వరకు ఓవైసీ కాలేజీలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడమే కాదు, ఉద్యోగ కల్పన కూడా జరుగుతోందని హైడ్రా చీఫ్ సమర్థింపును జోడించారు. అంతేకాదు, దశాబ్దన్నర క్రితం అక్బరుద్దీన్ పై జరిగిన దాడికి గుర్తుగా కాలేజీ నిర్మించినట్టు ఓవైసీల వితరణశీలతను జత చేశారు. ఆ మరుసటి రోజే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ హైడ్రా చీఫ్ ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల చదువుల పేరిట ఓవైసీలకు మినహాయింపు ఏంటని ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం గతేడాది జూలైలో హైడ్రాను ఏర్పాటు చేసింది. మహానగరానికి విపత్తును నివారించడానికి, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడానికి హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎగువ మధ్యతరగతి మొదలు ఏమీ లేని నిరుపేదల వరకు హైడ్రా ఏర్పాటును స్వాగతించారు. హైడ్రా చేస్తున్న ప్రకటనలను హడావుడి చూసి సంతోషించారు. భాగ్యనగరం ఇకపై దౌర్భాగ్య నగరంగా ఉండదని, అందరినీ అక్కున చేర్చుకునే అద్భుతాల కేంద్రంగా మారుతుందని కూడా భావించారు. హైడ్రా ఏర్పడిన తొలి రోజుల్లో సంపన్నులు, సెలబ్రిటీల అక్రమ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకోవడంతో సామాన్యులు ఎగిరి గంతేశారు. గూడు లేని పేదలు, ఉపాధి లేని నిరుద్యోగులు హైడ్రా అనేది అన్యాయాలు, అక్రమాలపై ఉక్కుపాదమని భ్రమించారు. రోజులు గడిచే కొద్దీ హైడ్రా బుల్డోజర్లు హైనాళ్ళ బస్తీల్లోకి ప్రవేశించాక నిజరూప దర్శనమైంది. మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న దినసరి కూలీలు, హాకర్లుగా పుట్టపేసుకునేవారు కష్టార్జితాన్ని కూల్చేస్తుంది. అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఎగువ మధ్యతరగతి వారు మూసి సుందరీకరణను ఊహించుకొని హైడ్రా చర్యలను సమర్థించారు. తమదాకా వస్తే తప్ప సెగ తెలియదన్నట్టు హైడ్రా బుల్డోజర్లు విల్లాలకు కూడా వెళ్లడంతో బోరుమన్నారు. పట్టణీకరణకు, సుందరీకరణకు వ్యత్యాసం తెలియని పాలకులు ఉన్నంతకాలం అసాధ్యమైన ఆదర్శాలు ప్రకటించి తీరా ఆచరణ సాధ్యం కాదని గుర్తించిన తర్వాత ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అభాగ్యులపై పడటం పరిపాటి. నినాదాలు, లక్ష్యాలు, ఆశయాలు వినడానికి ముచ్చటగా ఉంటాయి. మూసి సుందరీకరణ, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, పచ్చదనం, పరిశుభ్రత ఇవన్నీ కేవలం నినాదాలు మాత్రమే కాదు, ప్రజాధనాన్ని కొల్లగొట్టే ప్రణాళికలు. అధికారులు ఆజ్ఞలు పాటిస్తారు, అది వారి పరిధి, పరిమితి. వాటి గమ్యం, గమనాలను నిర్దేశించేది ప్రభుత్వం మాత్రమే. అందుకే హైడ్రా చీఫ్ రంగనాథ్ గారి నిజాయితీని అనుమానించడం లేదు. ప్రభుత్వాల ఉద్దేశాలను ప్రశ్నించడమే అసలు ఉద్దేశం. ఏడాది కాలంలో హైడ్రా ఎలా పరిణామం చెందిందని వెనక్కి తిరిగి చూస్తే కొన్ని మంచి పనులు చేయడంతో పాటు బడా కబ్జాదారులను, 1000 కోట్లు వెనకేసుకున్న ప్రజా ప్రతినిధులు చేసిన ఆక్రమణల జోలికి వెళ్ళకపోవడం, నోటీసులకే పరిమితం కావడం స్పష్టంగానే కనిపిస్తున్నది. అక్బరుద్దీన్ కాలేజీ విషయంలో హైడ్రా చీఫ్ చేసిన ప్రకటనే ఇందుకు సాక్ష్యంగా కూడా మనకు కనిపిస్తుంది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువ అనేది నానుడి. ప్రభుత్వం అనుకుంటే ఏదో ఒక మిషతో చర్యలను ఉపసంహరించుకోవచ్చు. ఓవైసీలది 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యమని అందరికీ తెలుసు. వారు అనుకుంటే బఫర్ జోన్ పరిధిలో ఉన్న కాలేజీ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించి వేరే చోట రోజుల వ్యవధిలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించగలరు. రాజకీయ కారణాల వల్ల ప్రభుత్వం వారిని రక్షించదలుచుకున్నది. అందుకే విద్యార్థుల భవిష్యత్తు అని ఓ సమర్థింపు ప్రకటన వెలువడి ఉంటుంది. ప్రజలు చాలా తెలివైనోళ్ళబ్బా. వ్యాఖ్యానాలు, వ్యాఖ్యలు, వాక్యాల మధ్యలో ఏం జరిగి ఉంటుందో సులభంగానే ఊహించగలరు. రంగనాథ్ గారు గతంలో పనిచేసిన ప్రాంతాల్లో, వృత్తి జీవితంలో ప్రదర్శించిన నిజాయితీ, నిబద్ధత గురించి శంకపడాల్సిన పని లేదు. చిక్కంతా సర్కారు వద్దనే ఉన్నది. ఏలిన వారికి ఓవైసీలు ఆపద్బాంధవులనేది లోక విదితం. ఓవైసీలే కాదు, ప్రపంచంలో ఎవరు ఉచిత విద్యలు, వైద్యాలు అందించరు. రక్తదాన కేంద్రాలు, బ్లడ్ బ్యాంకులు, ఉచిత నేత్ర శిబిరాలు పెట్టరు. ఉచితాల పేరిట చేసే వితరణశీలతను ఆదాయపు పన్నులో మినహాయింపు కోసం జత చేస్తారు. చారిటీ అనేది అల్టిమేట్గా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అని ఇన్కమ్ ట్యాక్స్ ప్రాథమిక సూత్రాలు చదువుకున్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. అక్రమ సంపాదనకు, పాప ప్రక్షాళనకు దాతృత్వం రాజమార్గం. ఐటీ చట్టంలో సెక్షన్ 80G మర్మం తెలిస్తే సేవాగుణం వెనుక ఉన్న సంపద జబ్బు అర్థమవుతుంది. లాభాపేక్ష లేని సంస్థల ఏర్పాటు వెనుక ఎంత డబ్బు, లౌల్యం ఉంటుందో కొత్తగా నేను చెప్పనక్కర్లేదు. గడిచిన 75 ఏళ్లుగా ఓవైసీల సంపాదన విచ్చలవిడిగా పెరుగుతూ ఉన్నది. రూల్ ఆఫ్ లా, రాజ్యాంగం, చట్టసభల చలన సూత్రాలు, ఆదాయపు పన్ను ఎగవేత మార్గాలు తెలిసిన వారు ఎక్కడా చిక్కకుండా బలాదురుగా వ్యాపారాలు చేసుకుంటారు.
మన దేశంలో చట్ట ప్రకారమే న్యాయాలను తెలుస్తాం. అంతే తప్ప న్యాయాల ప్రాతిపదికన శిక్షలు ఖరారు కావని పెద్దలు ఏనాడో తేల్చి చెప్పారు. చట్టం తెలియని అమాయకులు కటకటాల పాలవుతారు. డబ్బు గల బాబులు చట్టాన్ని ఔపోసన పట్టిన న్యాయవాదులను నియమించుకొని దర్జాగా బతుకుతా ఉంటారు. 1953 వరకు ఓవైసీల ఆస్తిపాస్తుల క్రయ విక్రయాలపై కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ తాత వాహేద్ ఓవైసీ స్వయంగా హైకోర్టు న్యాయవాది కావడంతో కేసులు వేసి క్రమంగా తమ ఆస్తులను బదలాయించుకున్నారు. అట్లా 1960లో మొదలైన ఓవైసీల ఆరోహణ 1990ల తర్వాత ఊహకందని రీతిలో పెరిగింది. ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు పార్టీలతో నిమిత్తం లేకుండా ఓవైసీలకు వంత పాడారు. టీడీపీ బలం పుంజుకునే వరకు ఒకప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ MCHలో మజ్లిస్దే రాజ్యం. దీంతో భవన నిర్మాణ అనుమతులు, భూముల బదలాయింపు, వక్ఫ్ ఆస్తులపై ఆధిపత్యం నిరంతరాయంగా కొనసాగింది. 60 ఏళ్ల పాటు నిరాటంకంగా సాగిన ఆక్రమణల ప్రక్రియలో వారి ఆస్తులన్నీ వందల నుంచి వేల కోట్లకు చేరుకున్నాయి. ఆసుపత్రులు, రీసెర్చ్ ల్యాబొరేటరీలు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, విద్యా సంస్థలతో వేల కోట్ల మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకునే వామపక్ష అనుకూల పత్రిక ది హిందూ 2019 మార్చి 22న ఓవైసీస్ ఆర్ రిచ్ లీడర్స్ ఆఫ్ పూర్ ముస్లిమ్స్ పేరిట ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. ఇతరులు ఎవరైనా అంటే వారికి కోపం వస్తుంది. అందుకే కమ్యూనిస్టులు అన్న మాటని ఉదాహరిస్తున్నాను నేను ఇక్కడ. ఓవైసీలు నిరుపేదల సంపన్న నేతలంటూ హిందూ కథనం వ్యాఖ్యానించింది. చర్చ వారి ఆస్తిపాస్తుల గురించి కాదు, అక్రమ నిర్మాణాలు చేస్తే దానికి ఉచిత విద్య, ఉపాధిని వంకపెట్టి చర్యలు తీసుకోకపోవడం గురించి. ఎవరైనా మంచి దొంగ ఓ 100 కోట్లు దోచేసి నిరుపేదలకు పంచేస్తే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? పేదలకు పంచాడు కాబట్టి సదరు దొంగను అరెస్ట్ చేస్తే పేదలకు ఇచ్చిన సొమ్మును జప్తు చేయాల్సి వస్తుంది కాబట్టి, అట్లా చేస్తే వారు నష్టపోతారు కాబట్టి అరెస్ట్ చేయడం లేదు, కేసు నమోదు చేశామంతే అని ఉపేక్షిస్తారా? ఇదెక్కడి న్యాయమప్ప? అసదుద్దీన్ ఓవైసీ తన 2019 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తి విలువ సుమారు 39 కోట్లు. అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్న ఆస్తి విలువ సుమారు 23,53,00,000. అంతా కలిపితే ఓవైసీ సోదరుల వద్ద 64 కోట్ల ఆస్తి ఉన్నది. 2004లో అసదుద్దీన్ పేరున్న ఆస్తి కేవలం 4 కోట్లు. 2013కి అది కాస్త 13 కోట్లయింది. 2004లో అక్బరుద్దీన్ ఆస్తి సుమారు 4 కోట్లు. 2014లో అది 17,50,00,000 అయింది. సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో అసదుద్దీన్ ఓవైసీ నివాసం ఉన్నది. 36,220 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ ఇల్లు ఉన్నది. ఇది ప్రకటించింది. మన దేశంలో నేతల ఎన్నికల అఫిడవిట్ల గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ దేశంలో కూడు గూడు గుడ్డ లేని వారి కోసం ఏర్పడిన ప్రభుత్వాలు అనేక కారణాలు వంకలు పెట్టి సంపద గలవారి చట్టాలు, నిబంధనల ఉల్లంఘనలను సమర్థించుకుంటున్నాయి. అదే విషాదం. ఎప్పుడు మారుతుందో మారే రోజు ఎప్పుడు వస్తుందో దానికి మనమేం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఎవరిదబ్బా? సామాన్యుడిది. ఈ హైడ్రాలో కూడా ఎంతమంది బలైపోయారు, ఎంతమంది ఏడ్చారు, ఎంతమంది ఎన్ని కోల్పోయారు, తమ జీవితాలను కోల్పోయిన వాళ్ళు ఎంతమంది లేరు. ఎవరికి తగులుతుంది వాళ్ళ ఉసురు? ఎవరు చూస్తున్నారు వాళ్ళని? జై హింద్, మేరా భారత్ మహాన్.